హాయ్ హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రెడిషనల్ రెసిపీస్ ఇన్ కువైట్. ఇవాళ మనం కారప్ బూందీ లేదా కారప్ పూస బూందీ మిక్స్చర్ చాలా విధాలుగా పిలుస్తాం కదా, అలాంటి ఒక బూందీ మిక్స్చర్ని స్వీట్ షాప్ స్టైల్లో చేసేద్దాం వచ్చేయండి. ఈ బూందీ మిక్స్చర్ని పూసలు పూసలుగా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి. ఈ మిక్స్చర్ టైట్ కంటైనర్ జార్లో వేసుకొని పెట్టుకుంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అంతవరకు మనం ఉంచితే కదా 2 to 3 డేస్లోనే ఫినిష్ అయిపోతుంది. అంత సూపర్గా ఉంటుంది ఈ బూందీ మిక్స్చర్. ఈ బూందీ మిక్స్చర్ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ నంచుకోవడానికి. ముందుగా ఒక హాఫ్ కేజీ శనగపిండి, 100 గ్రాముల పల్లీలు, ఒక తెల్లగడ్డ, 5 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వంట సోడా, 2 టీ స్పూన్ కారం, రెడ్ ఫుడ్ కలర్, 1 కప్ బియ్యం పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, సోడా, రెడ్ ఫుడ్ కలర్, ఒక 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మిక్స్చర్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోండి. వీడేంటి పిండిని జల్లెడ పట్టలేదు అని అనుకోకండి, ఎందుకంటే కువైట్లో ఈ మస్దీ బ్రాండ్ ప్రోడక్ట్ 100% ఫ్రెష్లీ ప్యాక్డ్ అండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక విస్కర్ సహాయంతో పిండిని బాగా ప్రెషర్తో కలపండి. ఇలా మీరు విస్కర్తో పిండిని కలుపుకున్నారంటే పిండిలో లంప్స్ అనేటివి ఫామ్ అవ్వవు. పిండి చక్కగా త్వరగా మిక్స్ అయిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ వాటర్ కలుపుతూ మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది టూ థిక్గా ఉండకూడదు. చూస్తున్నారా, ఇలా విస్కర్ని ఇలా పైకెత్తితే దాంట్లో నుంచి పూసలు పూసలుగా రాలాలి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ కారప్ బూందీ కోసం. నేను నా వేలుని డిప్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫింగర్కి అతుక్కోవాలి. అట్ ద సేమ్ టైం కిందకు కూడా జారాలి పూసల్లాగా. ఇప్పుడు బ్యాటర్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 లీటర్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఒక 1 డ్రాపు బ్యాటర్ని వేసి చెక్ చేసుకోండి. ఇది పొంగుతుంది అంటే పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు ఆయిల్. ఇప్పుడు మనం బూందీ గరిటెలో 1 కప్పు శనగపిండి బ్యాటర్ని వేసి మీరు అలా పట్టుకుని ఉన్నారంటే అదే బూందీలా రాలుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బూందీ అనేది పూసలు పూసలుగా ఎలా వచ్చిందో. మీరు శనగపిండి బ్యాటర్ని కరెక్ట్గా కలుపుకుంటేనే ఇలా వస్తుంది. బ్యాటర్ థిక్ అయిందంటే పూసల్లా రాలదు. ఎక్కువ పల్చగా చేశారంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఆయిల్ హీట్ అవ్వకుండా వేశారంటే బూందీ అనేది పొంగదు, ఫ్లాట్గా అయిపోతుంది. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా గమనించి చేసుకున్నారంటే కారప్ బూందీ సూపర్గా చేసేయగలరు. బూందీ వేగిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి. మీరు గమనించే ఉంటారు, బూందీ వేసేటప్పుడు ఆయిల్ పొంగి నురగలా వస్తుంది కదా, ఆ నురగ అనేది పూర్తిగా ఫినిష్ అయిపోవాలి. లేదా ఈ చిల్లుల గరిటితో బూందీ మీద తట్టినప్పుడు పల్ పల్మని శబ్దం రావాలి. అలా వచ్చిందంటే బూందీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని వేరొక బౌల్లో వేసుకుందాం. ఇలా బూందీ తీసేసుకున్నాక 1 మినిట్ గ్యాప్ ఇచ్చి సెకండ్ రౌండ్ బూందీ వేయండి. ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వకుండానే సెకండ్ రౌండ్ వేసుకున్నారంటే బూందీ అనేది పొంగదు, ఫ్లాట్గా అయిపోతుంది. ఆయిల్ని బాగా హీట్ చేసుకొని సెకండ్ రౌండ్ వేయండి. ఇలానే పిండి మొత్తం బూందీ వేసేసుకోండి. బూందీ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సేమ్ ప్యాన్లో 100 గ్రామ్స్ వేరుశెనగ పప్పుని వేసుకుందాం. వీటిని ఆయిల్లో దోరగా వేయించుకుందాం. ఈ పల్లీలని కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి, త్వరగా మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ 80% వేగాయి అన్నప్పుడు తీసేయండి. మీరు 100% నూనెలోనే వేయించారంటే అవి తీసే వరకు మాడిపోతాయి. చెక్ చేసి త్వరగా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక తెల్లగడ్డని కచ్చా పచ్చగా దంచి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. వేయించుకున్న తెల్లగడ్డని పల్లీలతో పాటు బూందీలో వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని బూందీలో కలుపుకుందాం. బూందీలోకి వేయించుకున్న పల్లీలు, తెల్లగడ్డ, కరివేపాకు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు కారం బూందీకి పట్టేటట్టు. మీకు నచ్చుతుంది అంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. జస్ట్ ఉప్పు కారంతోనే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైలు కారప్ బూందీ రెడీ. కారప్ బూందీ పలుకులు పలుకులుగా ముత్యాల్లా భలే ఉంది కదా. ఇంతకీ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ కారప్ బూందీని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బై గైస్.